అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. 14 సూత్రాల శాంతి ఒప్పందం జరిగిన షెడ్యూల్లో లేని జేడీ వాన్స్ పర్యటన లేకపోవడంతో వాన్స్ స్విట్జర్లాండ్కు బయలుదేరటం లేదని తెలుస్తోంది. ఇక ఇరాన్తో చర్చల ప్రణాళికలు ఇంకా ఖరారు కాలేదని వైట్ హౌస్ చెబుతూ ఉంటే, మరోవైపు శాంతి ఒప్పందం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఏకాభిప్రాయం ఇంకా సరిగా కుదరటం లేదు. లెబనాన్ నుంచి వైదొలగబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడిలో 3 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. దాదాపు 14 సూత్రాల శాంతి ఒప్పందంతో ఒక్కసారిగా ఇక్కడ నిన్న జరిగినటువంటి జేడీ అంటే G7కి సంబంధించినటువంటి ఫ్రాన్స్ లో సమావేశము చాలా కీలకంగా అన్ని దేశాల ముందర కూడా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటిది శాంతి ఒప్పందంపై సంతకం చేస్తున్నాము అంటూ కూడా చాలా అంటే బాహటంగా చెప్పినటువంటిది. దాదాపు 24 గంటలు కాకుండా ముందుగానే ఇటు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటిది కీలకంగా జరిగేటటువంటి సమావేశానికి ఇటు జేడీ వాన్స్ వెళ్లాల్సినటువంటి సమయము దాదాపు అక్కడ అంటే ఏదైతే నిన్న జరిగినటువంటి సంతకాలు అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా 14 సూత్రాలతో ఉన్నటువంటి అంశాలపై కూడా ఇరు పక్షాలు కూడా అంగీకరించాయి. అటు ఇరాన్ కానీ అమెరికా కానీ అంగీకరించడము, తర్వాత ఇందులో ఒప్పందంతో స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటిది సమావేశానికి మరికొద్ది గంటల్లో వెళ్లే ముందర ఇటు జేడీ వాన్స్ పర్యటన రద్దు అన్నటువంటిది వైట్ హౌస్ నుంచి వెలువడినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు. దాదాపు ఇటు అంటే గతంలో కూడా 2-3 సార్లు కూడా ఇటు ఇరాన్ తర్వాత అమెరికా మధ్య జరుగుతున్నటువంటి చర్చలు పదే కూడా వాయిదా పడినటువంటిది. తర్వాత వెంటనే యుద్ధం ప్రారంభమైంది. 110 రోజుల పాటు యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఒప్పందం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సంతకం చేసిన తర్వాత కూడా దాదాపు 24 గంటలు కాకుండా ముందుగానే ఏదైతే స్విట్జర్లాండ్కి వెళ్లాల్సినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రద్దు అన్నటువంటిది వైట్ హౌస్ నుంచి కీలకమైనటువంటి ఆదేశాలు. మరి ఎప్పుడు వెళ్తారు అక్కడికి అన్నటువంటిది ఎలాంటిది కూడా ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. కానీ ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా స్విట్జర్లాండ్ చేరుకున్నారు. కానీ ముఖ్యమైనటువంటిది చర్చల్లో కీలక భూమిక వహించినటువంటిది మొదటగా ఇటు ఫేస్గా అంటే అమెరికా తరఫున ఉండేటటువంటి కీలక నేత ఇటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్సే కావడము, ఇరు పక్షాల మధ్య మార్పు అంటే ఏదైతే సంతకాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండేటటువంటి ఫైనల్ ఏదైతే వేదిక అని చెప్పవచ్చు. ఇందులో ఈ దాదాపు వెళ్ళేటటువంటి అక్కడికి అంటే స్విట్జర్లాండ్కి వెళ్ళేటటువంటి పర్యటనను వాయిదా వేయడంతో మరొకసారి ఇరాన్ అటు అమెరికా చర్చలు మరొక 4వసారి కూడా వాయిదా పడిందని చెప్పవచ్చు. దాదాపు యుద్ధానికంటే ముందుగా 3 సార్లు వాయిదా పడ్డది. మరి ఈరోజు 4వసారి కూడా వాయిదా పడింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వైట్ హౌస్ వెల్లడి చేసింది. దీనితో ఒక్కసారిగా కూడా ప్రపంచమంతా కూడా శాంతి చర్చలు అంటే 14 సూత్రాల శాంతి చర్చలు ముగిశాయి. దాదాపు ఏదైతే శాంతి చర్చల్లో భాగంగానే హార్మోజ్ జలసంధి గుండా కూడా దాదాపు అక్కడ నౌకల రద్దీ కూడా పెరిగింది. ఎక్కడ కూడా అక్కడ అబ్జెక్షన్ లేకుండా శాంతిపరంగా నౌకలంతా కూడా ముందుకు వెళ్తున్నాయి అన్నటువంటిది కూడా ఒకవైపు న్యూస్ వస్తూనే ఉంది. కానీ మరొకసారి ఈ విధంగా రద్దు చేయడము అంటే అక్కడికి వెళ్ళకపోవడము, పర్యటన వాయిదా వేయడము ఒక్కసారిగా కూడా ఏదైతే శాంతి చర్చలకు సంబంధించినటువంటిది కీలకంగా వైట్ హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయము మరొకసారి ప్రపంచ శాంతి అంటే శాంతి దూత అన్నటువంటి ఏదైతే పేరు డొనాల్డ్ ట్రంప్కు నిన్న ఇటు పాకిస్తాన్ ఇచ్చినటువంటిది చాలా కీలకంగా ఇచ్చినటువంటి బిరుదుపై ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా పర్యటనను వాయిదా చేయడము ఇటు వైట్ హౌస్కి చాలా పెద్ద దెబ్బ అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒకవైపు చెప్తున్నటువంటిది. మరొక వైపు పాకిస్తాన్ తర్వాత ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు ఏ విధంగా అడుగు వేయబోతుందో అన్నది ఉత్కంఠ లేపుతున్నటువంటి వైట్ హౌస్ ఇటు జేడీ వాన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.